ధనుస్సు రాశి మూల 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, పూర్వాషాఢ 4 పాదాలు ధనుస్సు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 1వ, అవమానం 5. విశేషంగా ధనస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే 3, 4 స్థానాల్లో శని రాహులు, షష్టమ, సప్తమ, అష్టమ స్థానంలో బృహస్పతి, నవమ, దశమ స్థానంలో కేతువు ఉండడం జరిగింది. ఈ స్థాన చలనం వల్ల లేకపోతే ఈ ట్రాన్సిట్ చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి సామాన్య ఫలాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక మాసం హైప్లో ఉన్నారు అంటే 2 మాసాలు కొంచెం సామాన్య ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. విశేషంగా వీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎందుకంటే శరీర బాధ, శరీర రుగ్మతలు, వారి డిఫేమేషన్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విశేషంగా నవమ, దశమ భావంలో కేతు ఉండడం వల్ల నవమ, దశమ భావాన్ని రాజ్యభావము మరియు కర్మస్థానాలు కూడా అనుకుంటాం. కేతువు అక్కడ ఉండడం వల్ల కేతువు కూడా కర్మాధిపతియే. అక్కడ మీరు దేవత యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలగాలి ఈ సంవత్సరం. విశేషంగా తమ పితృవర్యులకు ఆరోగ్య సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వారి ఆరోగ్య సుఖము కొరకై విశేషత సంకటహర గణపతి ప్రతి మాసంలో చేసినట్లయితే వారి తండ్రుల అంటే నాన్నగారి ఆరోగ్యానికి శ్రేయస్కరం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వారేదైతే చేయాలనుకుంటున్న కర్మలు విశేషంగా జరుగుతాయి. కానీ మాయాలోకం నుంచి బయటపడి ప్రాక్టికాలిటీ ఏంటో చూసుకొని దానికి అనుసంధానంగా కొంచెం కష్టపడితే సంపూర్ణమైనటువంటి ధనలాభం, ధాన్యలాభం విశేషంగా కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ బృహస్పతి యొక్క సంచారం చేత షష్టమ, సప్తమ, అష్టమ భావాలలో కొంచెం వీరు చేసే పనులలో ఆలస్యం జరగడం, లేకపోతే చేద్దాంలే ఏముందిలే అనే ఆలోచన ప్రవృత్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. సో పూర్తిగా ధనుసు రాశి వారు బృహస్పతిని విశేషంగా చేసుకోవాలి. బృహస్పతియే ఎందుకు అన్నట్లయితే ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి. వారు ఈ సంవత్సరంలో షష్టమ భావంలో, అష్టమ భావంలో పడడం వల్ల కొంచెం చంద్రలగ్నాధిపతి వీక్ కావడం చేత అంత విశేషంగా ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అక్కడ విశేషంగా బృహస్పతిని పసుపు బొట్టు పెట్టుకోవడం, శనగల దానం చేయడం, లేకపోతే డైట్లో శనగలని తీసుకోవడం, లేకపోతే శివాలయంలో శనగల మాలను మాలగా స్వామివారికి వేయడం, లేకపోతే భిక్షగాళ్ళకి కానీ
వృద్ధులగాని అన్నదానం చేయించడం, లేకపోతే ఏదైనా విశేషంగా ఉపాసన చేసే పండితుల వారికి భస్మము, గంధము దానంగా ఇవ్వడం, శివాలయంలో దానంగా భస్మం ఇవ్వడం, లేకపోతే పట్టిన పసుపును దానంగా ఇవ్వడం విశేష ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా చూసుకున్నట్లయితే ధనుర్రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి, కష్టే ఫలి అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి విశేషంగా శివుడికి లేకపోతే భువనేశ్వరీ దేవికి ఆరాధన చేసి ధనుర్రాశి వారు శుభ ఫలితాలని పొందగలుగుతారని స్వస్తి.